కర్ణాటక స్టేట్‌లో స్మాల్ ట్రేడర్స్ కొంతమందికి జీఎస్టీ నోటీసెస్ వచ్చినాయి. ఎందుకు నోటీసెస్ వచ్చినాయి? మనందరికీ ఆల్రెడీ తెలుసు. నేషన్ వైడ్ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఆఫ్ జూలై 2017 చేయటం జరిగింది. ఏదన్నా ఒక పర్సన్ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తుంటే 40 లాక్స్ టర్నోవర్ దాటితే రిజిస్ట్రేషన్ కావాలి. ఏదైనా ఒక డీలరు సప్లై ఆఫ్ సర్వీస్ చేస్తుంటే 20 లాక్స్ థ్రెషోల్డ్ లిమిట్ కనుక దాటితే రిజిస్ట్రేషన్ కావాలి. ఇక్కడ టర్నోవర్ అంటే అగ్రిగేట్ టర్నోవర్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందులో బోత్ టాక్సబుల్ యాస్ వెల్ యాస్ ఎగ్జెంప్టెడ్ సప్లైస్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కేవలం టాక్సబుల్ సప్లై మీద జీఎస్టీ కడితే సరిపోతుంది. కర్ణాటక జీఎస్టీ డిపార్ట్మెంట్ ఏం చేసింది అంటే యూపీఐ పేమెంట్ సిస్టమ్ యొక్క డేటాని 21-22 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 24-25 ఫినాన్షియల్ ఇయర్ దాకా వాళ్ళు తెప్పించి దాన్ని వాళ్ళు ఎనలైజ్ చేశారు. ఏదన్నా ఒక స్మాల్ ట్రేడరు సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తూ లేకపోతే సప్లై ఆఫ్ సర్వీస్ చేస్తూ యూపీఐ పేమెంట్‌లో డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. ఆ డబ్బులన్నీ వచ్చి ఆయన బ్యాంక్ అకౌంట్‌లో పడుతున్నాయి. జనరల్‌గా ట్రేడింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క టర్నోవరు యూపీఐ పేమెంట్స్ కంటే ఎక్కువ ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే వీళ్ళు సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ కేవలం యూపీఐ పేమెంట్స్‌కే చేయరు. వాళ్ళు బోత్ యూపీఐ పేమెంట్స్ యాస్ వెల్ యాస్ క్యాష్‌కి కూడా వాళ్ళు సప్లై చేస్తారు. సో, ఈ డేటా ఈ యూపీఐ పేమెంట్ డేటా అనేది జీఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెప్పించుకొని వాళ్ళేం చేశారంటే ఆ డేటాని అనలైజ్ చేశారు. ఎవరికైతే యూపీఐ పేమెంట్స్ 40 లాక్స్ దాటి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు వాళ్ళు ఇవ్వటం జరిగింది రీసెంట్‌గా. ఇప్పుడు ట్రేడర్ ఏం చేయాలి? అతని యొక్క కరెక్ట్ టర్నోవర్ ఎంత? దాని మీద ఎంత టాక్స్ కట్టాలి? కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒకవేళ ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే ఖచ్చితంగా వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. అయితే ఈ స్మాల్ ట్రేడర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ టర్నోవర్ కనుక 1.5 క్రోర్స్ ఆఫ్ రూపీస్ దాటకపోతే కనుక ఎవరైతే గూడ్స్ డీల్ చేస్తున్నారో, సప్లై చేస్తున్నారో, అలాగే సర్వీస్ వాళ్ళకి కూడా కాంపోజిషన్ స్కీమ్ అనేది ఉన్నది. స్పెసిఫిక్‌గా గూడ్స్ వాళ్ళకి 1.5 క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్నోవర్ కనుక దాటకపోతే కనుక వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్‌ని ఆప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు 1% జీఎస్టీ కడితే సరిపోతుంది. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటి టర్నోవర్ ఉంటే కనుక జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవటం అనేది మంచిది. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు యూపీఐ పేమెంట్స్ కూడా తీసుకుంటారు. ఆ యూపీఐ పేమెంట్స్ కనుక 40 లాక్స్ ఆఫ్ రూపీస్ కనుక దాటి వస్తే యూపీఐ పేమెంట్స్ మీద కూడా నిఘా ఉన్నది. కాంపోజిషన్ స్కీమ్ ఉంది కాబట్టి 1.5 క్రోర్స్ దాటకపోతే గూడ్స్‌తో డీల్ చేసేటువంటి వాళ్ళు 1% జీఎస్టీ కట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొక అడ్వైస్ ఏంటంటే కొంతమంది ఆల్రెడీ రిజిస్టర్డ్ డీలర్స్ కూడా ఎవరైనా యూపీఐ పేమెంట్స్ వాళ్ళ యొక్క పుస్తకాల్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరే బ్యాంక్ అకౌంట్‌లో కనుక యూపీఐ పేమెంట్స్ కనుక పడుతున్నమాట అయితే అలాంటి సందర్భంలో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా పుస్తకాల్లో ఇంక్లూడ్ చేసుకొని ఆ టర్నోవర్ కూడా జీఎస్టీలో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటే చాలా మంచిది. రేపొద్దున ఇతరత్రా కాంప్లికేషన్స్ రాకుండా, నోటీసెస్ రాకుండా ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై భారత్.